ఇది చూస్తే తెలిసిపోతుందిగా మీకు దోసపిండి అండి. దోసపిండి బ్యాటర్ రెడీ చేసి పెట్టాను నేను. రాత్రి మనం పొంగడానికి పెడితే బాగా మంచిగా పొంగింది చూడండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఒక 2 చిట్కాలు చెప్తానండి దీంట్లో నాకు తెలిసినవి. మనం దోశ వేస్తున్నప్పుడు మంచి గోల్డెన్ కలర్లో రావాలి దోశ అన్నప్పుడు ఏం చెయ్యాలంటే, మనము బియ్యం పప్పు కలిపి రుబ్బేటప్పుడే ఫస్ట్ నార్మల్గా రుబ్బుకోవాలండి. లాస్ట్ వాయిలో వచ్చేసి మనం మిగిలిన రైస్ ఉంటుంది కదండి, అంటే వండిన రైస్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసి రుబ్బాలండి. అప్పుడు దోశ ఏంటంటే సాఫ్ట్ అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో చిట్కా ఏంటంటే అండి షుగర్ కలపాలండి. షుగర్ వేసినా కానీ మన కలర్ చేంజ్ అవుతుంది. దీనివల్ల స్వీట్నెస్ ఏం రాదు, కాకపోతే మంచి కలర్ వస్తుంది అనమాట. అంటే రెండిట్లలో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు మీరు. మనము రుబ్బేటప్పుడు అవైలబుల్ ఉంటే అన్నం వేసి రుబ్బుకోవచ్చు, లేదా పొంగిన తర్వాత మనం ఇలా చక్కెర అయినా కొంచెం యాడ్ చేస్తే స్వీట్నెస్ ఏం రాదు, కలర్ మాత్రం చేంజ్ అవుతుంది దోశ. అండ్ రైస్ వేయడం వల్ల సాఫ్ట్గా వస్తుందండి దోశ, చాలా మృదువుగా మెత్తగా ఉంటుంది దోశ. చూడండి ఈ విధంగా. మీకు ఒకవేళ నా టిప్ యూజ్ అయితే కనుక పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఈరోజు మనం చూపించాం కదా టిప్పు, దానివల్ల దోశ ఏ కలర్లో వచ్చింది చూపిస్తున్నాను మీకు. చూసాను కదా కలర్ అంతా సేమ్ గోల్డెన్ కలర్లో వచ్చింది. దీనికి వన్ ఆఫ్ ద టిప్ చెప్పాను కదా, షుగర్ అండ్ రైస్ యాడ్ చేయడం వల్ల. నేను టిప్ చెప్పాను కదండి, అలా పిండిలో షుగర్ యాడ్ చేసిన, రైస్ ఉడికిచ్చిన అన్నం యాడ్ చేసిన ఎంత మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి. చూడండి నా దోశలు ఎన్ని దోశలు వేస్తే అన్ని సేమ్ కలర్లో వచ్చాయి. దీంతో కరివేపాకు పొడి సర్వ్ చేస్తున్నాను. ఆలు కర్రీ అండి. మీకు జస్ట్ నేను టిప్ చూపించాను కదా, వేసిన తర్వాత కూడా ఎలా వస్తుందో చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.